ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మపురాణమందలి మాఘపురాణంలో 9వ అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందటి అధ్యాయం యొక్క వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోను పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. 8వ అధ్యాయం కిందటి అధ్యాయంలో దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునికి గంగాజల మహత్యాన్ని వివరించారు. తర్వాత ఇంకా ఇలా వివరిస్తున్నారు. ఓ కార్తవీర్యార్జున, శివపూజ గురించి, శివ మహత్యమును గురించి వివరించేదను వినుము. మున్న శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుణ్ణి ధ్యానించి వారధి దాటి రావుణ్ణి చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునప్పుడు శివుణ్ణి ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసియే యుద్ధరంగంలో ప్రవేశించెను. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి జయము చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛలను తీర్చుకొనిరి కనుక పూజల అందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణు పాదముల నుండి పుట్టినదియు శివుని శిరస్సు నుండి ప్రవహించునట్టిదియు అయినందుననే సర్వపాపహరమైనది. గంగాజలములో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకను గంగాజలము గురించి చెప్పబోవున్నది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సు పైన చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానము అగును. గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యాన్ని గురించి ఇంకా నేను నీకు వినిపిస్తాను వినుము అని కార్తవీర్యార్జునుకు దత్తాత్రేయుల వారు వివరించెను. కొంతకాలం క్రిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులు ఉండిరి. 4కి 4 కుమార్తెలు ఉండిరి. వారి నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్ళుగా ఆ గ్రామపు కొన్నిటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతని సమీపించి చుట్టుముట్టి మమ్ములను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచులగుదురుగాకని ప్రతిశాపం ఇచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధిస్తూ ఆహారం దొరికితే వాటాలకే పెనుగులాడుకొనిచుండిరి. కొంతకాలంనకు ఒక సిద్ధుడు కోనేటికి దగ్గరకు రాగా ఆ పిశాచాల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపాలు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వారందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపాలు తొలగిపోనని చెప్పగా వారట్లు చేయుటచే 5గురికి యథారూపములు కలిగినవి. ఇట్లు జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానము మనుషులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం చేసెను. అతని భార్య మాత్రం స్నానం ఆచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వము నశించి గంధర్వ లోకానికి వెళ్ళలేకపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడున్న చోటుకి వెళ్ళి వయ్యారముగా క్రీగంటన చూసెను. ఆమె అందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడల్లో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు తన భార్యను వెదుగుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ క్రీడించుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు తపస్వివై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడవైనందుకు నీకు కోతి ముఖము కలుగుగాక అని విశ్వామిత్రుడిని పాషాణమే పడి ఉండమని భార్యని శపించి వెళ్ళిపోయాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని దగ్గరికి వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుష్ట కామవాంఛకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలములో గంగాజలమును తెచ్చి ఈ పాషాణంపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణముపై చల్లగా ఆ రాయి పూర్వం గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపము పొందిన విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయెను. ఈ విధంగా దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునికి శివుని పూజ గురించి, గంగాజల మహత్యాన్ని గురించి వివరించారు. 9వ అధ్యాయం సమాప్తః. నా వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.